తల్లి భరతమాత, నీవు 140 కోట్ల మంది భారతీయులకు తల్లివి. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నీ అంత ప్రశాంతత నీ బిడ్డలమైన మాకు లేదు తల్లి, మాకు లేదు. ఏంటి నాయన ఇంత నిరాశ నిస్పృహలో ఉన్నావు? ఎవరు నీవు? తల్లి మీరు మాట్లాడుతున్నారా? తల్లి మీరు మాట్లాడుతున్నారా? నా పేరు చైతన్యరాం. నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఉద్యోగం కోసం తిరగని ప్రభుత్వ ఆఫీసు, ప్రైవేట్ కంపెనీ అంటూ లేదు. ఇక ఉద్యోగం వస్తుందని ఆశ నాలో చచ్చిపోయి ఈ బతకడం అవసరమా అనే నిరాశ నిస్పృహల్లో ఉన్నాను తల్లి, నిరాశ నిస్పృహల్లో ఉన్నాను. చూడు నాయన, చైతన్యరాం అనే చక్కటి పేరు పెట్టాను. ముందు నీలో ఉన్న నిరాశను వదిలే. సమాజంలో బ్రతకడానికి ఉద్యోగం ఒక్కటే కాదు, ఎన్నో అవకాశాలున్నాయి. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభ్యున్నతి కోసం రాజ్యాంగం కల్పించిన చక్కటి వ్యవస్థలున్నాయి. అవి నీకు తప్పకుండా చేయూతనిస్తాయి. తల్లి, మా తల్లిదండ్రులు నన్ను అభ్యుదయ భావాలతో పెంచారు. వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నాను. మీరు చెప్పినటువంటి ఆ 4 వ్యవస్థలు సక్రమంగా లేవమ్మా. ప్రజా సంరక్షణ కోసం పాటుపడవలసిన 4 వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అగాధంలోకి వెళ్ళిపోతున్నాయి తల్లి, అగాధంలోకి వెళ్ళిపోతున్నాయి. తల్లి అటు చూడు, అతను ప్రజా సంరక్షణ ధ్యేయంగా బాధ్యత నిర్వర్తించవలసిన ప్రజాప్రతినిధి, రాజకీయ యంత్రాంగానికి ప్రతినిధి. తల్లి ఇటు చూడు, న్యాయాన్ని చట్టాన్ని పరిరక్షించవలసిన న్యాయ వ్యవస్థ ప్రతినిధి. ఇతను సమాజంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలను చైతన్యపరచవలసిన పత్రికా ప్రతినిధి. తల్లి చివరిగా అతను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండవలసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతినిధి. తల్లి ఈ 4 వ్యవస్థలు ఎలా ఉన్నాయో మీ కళ్ళారా మీరే చూడండి తల్లి, మీ కళ్ళారా మీరే చూడండి. హలో, ఎవరండి? అవును, ఎమ్మెల్యే గారి ఇల్లే. నేను ఆయన పిఏని మాట్లాడుతున్నాను. మీరెవరు? ఓ మీరా? ఈరోజు సార్ చాలా బిజీ అండి, కలవటం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే. ఫోన్ పెట్టేసాయి. ఆ అనాథాశ్రమం వాళ్ళు అయ్యా. సరే కానీ నువ్వేంట్రా? ఆయన చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే అంటున్నావు. చిన్నప్పటి నుంచి నేను చేసే ప్రతి యథవ పనికి నా వెనక ఇట్టుంటూ చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతున్నావని, ఆ చప్పట్లని నేను ఇంటి పేరుగా మార్చుకున్నావని నా పిఏగా పెట్టుకున్నాను. యథవేషాలు ఇవ్వకుండా చెప్పిన పని జాగ్రత్తగా చేయి. అలాగే మూర్తి. కూర్చోండిరా, అయ్యగారు అనాలి. అది సరే కానీ ఆ లంచాపురం తహసీల్దార్ని, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని రమ్మన్నాను. వాళ్ళు రాగానే నన్ను పిలువు. లోపల చిన్న కాన్ఫరెన్స్ ఉంది, అది అటెండ్ అయ్యేస్తా. ఓకేనయ్యా. చిన్నప్పటి నుండి నాతో పాటు చదువుకుంటూ నా దగ్గర 10వ తరగతి పరీక్షలు కాపీ కొట్టినా కానీ పాస్ కాని వాడేమో ఎమ్మెల్యే. అదే 10th క్లాస్ పాస్ అయిన నేనేమో వీడికి పిఏ. ఈయనే అమ్మ జీవితం.
ఎవరండి మీరు? ఎందుకోసం వచ్చారు? నా పేరు అబద్ధాలరావు, అతని పేరు అవిశ్రావు. ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడాలని పిలిపించారు, కొంచెం ఎమ్మెల్యే గారిని పిలుస్తారా? అబద్ధాలరావు, అవినీష్ రావు, ఈ పేర్లెక్కడో విన్నట్టుందే. మిమ్మల్ని కూడా ఎక్కడో చూసిన గుర్తు వస్తుంది. ఓ, గుర్తొచ్చింది. అరే మీరా? ఒరే అరే ఇంద్ర, గౌరవంగా మాట్లాడడం తెలియదా? యూస్లెస్ ఫెలో. అరే ఎదవల్లారా, నేనురా. మనతో పాటు చిన్నప్పుడు చదువుకుని సంటినిరా, చప్పట్ల సంటినిరా, గుర్తుపట్టలా? రే చంటి, నువ్వా? అవునరా. ఇంతకీ మీరేం చేస్తున్నారా? నేను జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను. ఇక అవిశ్రావు లంచాపురానికి తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. అయినా నువ్వేంటి ఎక్కడున్నావు? నేనా ఎమ్మెల్యేకి పిఏగా ఉంటున్నాను రా. ఇంతకీ ఇంకో విషయం తెలుసా? ఎమ్మెల్యే కూడా మన క్లాస్మేటే. అదేరా మనతో పాటు చదువుకునే మూర్తి, దుర్మార్గపు మూర్తి, వాడేరా ఎమ్మెల్యే. చూడు, ఆ దొంగపేట మూర్త, అరే వాడు మనతోడు చదువుకునేటప్పుడు 10వ తరగతి తప్పాడు కదరా. అవునయ్యా. 10వ తరగతి తప్పినాక వాళ్ళ అమ్మ నాన్న కొడితే ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోయాడు. నన్ను అట్లా పారిపోయి వచ్చినాడు. ఇక్కడ ఎమ్మెల్యే కావటం ఏంది? నువ్వు వాడికి పిఏగా ఎట్ట చేరావు? ఎక్కడ్రా ఈ కనెక్షన్? ఇదో పెద్ద కథ, ముచ్చటగా 3 ముక్కల్లో చెబుతావేనండి. అప్పట్లో వాళ్ళ అమ్మా నాన్న కొడితే ట్రైన్లో బీహార్ పారిపోయాడు. అక్కడ ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తూ ఉండిపోయాడు. ఆ హోటల్కే వచ్చిన ఎమ్మెల్యేతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త అతనికి అనుచరుడుగా మారి ఆ ఎమ్మెల్యేకే బినామీగా మారాడు. అనుకోకుండా ఆ ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక మన వాడు ఆ ఆస్తులన్నీ అమ్ముకొని బీహార్కి ట్రైన్లో వెళ్ళిన వాడు ఆంధ్రాకి ఫ్లైట్లో వచ్చారా. వచ్చిన వెంటనే పార్టీకి 20 కోట్లు ఫండ్ ఇచ్చాడు. వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఇంకో 40 కోట్లు ప్రజలకు వెదజిల్లాడు. ఎమ్మెల్యే అయ్యాడు. ఇదిరా ఈడు సంగతి. రే చంటి, అయ్యా, వాళ్ళు రాగానే నన్ను పిలవరా అని నీకు చెబితే వాళ్ళతోటి సోదేస్తూ కూర్చున్నావేంటరా? లేదయ్యా, వీళ్ళిద్దరు కూడా మన క్లాస్మేట్సేనయ్యా. ఆ విషయాలు మాట్లాడుతున్నానయ్యా. ఆ సంగతి నాకు తెలిసే. ఒకరిని లంసాపురం తహసీల్దార్గా, ఇంకొకరిని జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వేసుకున్నాను. కానీ అయ్యా, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరేనయ్యా. ఇప్పటిదాకా ఒక ఎదవే అనుకున్నా, ఇప్పుడు ఇంకో 2 ఎదవలు తోడయ్యారు. గోవిందా గోవిందా. మమ్మల్ని ఏదో మాట్లాడాలని పిలిపించారు, ఏంటి విషయం? రమ్మని ఏదో కబురు చేశారంట కదండి, మరి ఆ విషయం ఏదో తెలియజేయండి. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. కామన్ సెన్స్ మీకుందా? వచ్చింది ఒక ఎమ్మెల్యే ఇంటికి, ఎమ్మెల్యే కనపడగానే నమస్కారం చేయాలనే సంస్కారం లేని ఒక జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఒక తహసీల్దార్. మీరు ప్రజలకేం సేవ చేస్తారయ్యా? నేర్చుకోండి. ఎమ్మెల్యే గారు, మనమంతా ఏదో కలిసి చదువుకున్నాం, మనం స్నేహితులం కదా అని చెప్పి అలా ప్రవర్తించాము. కానీ సంస్కారం తెలియక, మర్యాద తెలియక కాదండి ఎమ్మెల్యే గారు. అయినా మేమిద్దరం కూడా గౌరవప్రదమైన పొజిషన్లోనే ఉన్నాం. నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వాలంటే మాకు గౌరవం ఇవ్వాలి. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. నువ్వు కాదు, మాట్లాడటం నేర్చుకో. బహువచనం రావాలి, మీరు అనాలి. సారీ సార్, విషయం ఏదో చెప్పండి. కూర్చోండి, మాట్లాడాలి.
పుచ్చుకోండి. ఏం లేదు తహసీల్దార్ గారు, మన ఊరి చివర ఉన్నటువంటి కొండలో మ్యాగ్నెట్ నిక్షేపాలు ఉన్నాయి. ఆ కొండ లీజుని మా బావమర్ది పేరు మీద ప్రపోజల్ చేస్తూ గనుల శాఖకి అర్జెంటుగా పంపించాం. ఎమ్మెల్యే గారు, ఆ కొండ మీద ఒక దేవాలయం ఉంది. అక్కడ ఎలాంటి త్రవ్వకాలు జరపకూడదని గత ప్రభుత్వంలో జీవో పాస్ చేసి ఉండాలి. ఇప్పుడు అది మళ్ళా మీరు చేయమంటున్నారు, అది ఎలా సాధ్యం సార్? ప్రభుత్వమా? ఇక్కడ నడుస్తున్నది భారత రాజ్యాంగం కాదు, ఈ దుర్మార్గపు మూర్తి రాజ్యాంగం. నేను చెప్పిందే శాసనం, నేను చేసిందే చట్టం. అయినా మినిస్టర్ గారితో మాట్లాడాను, ఆయన సరేనన్నారు. మీ పని మీరు చేయండి. ప్రజలకేం సమాధానం చెబుదామండి? ప్రజల వారిని ఉసికొల్పే ఊర కుక్కలన్నీ ఈ రోజున నాకు అనుచరులే. వారికి ఎప్పుడు ఏ బిస్కెట్ వేయాలో నాకు తెలుసు, కానీ మీ పని మీరు చేయండి. మరి నేను ఒక తహసీల్దారిగా దాన్ని సర్టిఫై చేసి పంపిస్తే ఆ తర్వాత నాకేదన్నా ఇబ్బంది వస్తే అపోయే సోది. నువ్వు నా నియోజకవర్గంలో పని చేయాలి అంటే నేను చెప్పింది మాత్రమే చేయాలి. అదర్వైజ్ నీ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు, ఆ పని వేరే వాళ్ళు చేస్తారు. సార్, ఎమ్మెల్యే గారు అలా మాట్లాడుతున్నారు ఏంటండి? అవును, నేను అలానే మాట్లాడతాను. నీకు కావాల్సిందేదో నువ్వు తీసుకో, నేను చెప్పిన పని నాకు చేయి. ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఒక ప్రభుత్వాధికారిగా మీరు ఆ పని చేయండి. 45 రోజుల్లో అక్కడ తవ్వకాలు మొదలవ్వాలి. అర్థమైందా? అబద్ధాలు గారు, సార్ చెప్పండి. ఒక 2 సంవత్సరాల క్రితం మన ప్రక్క గ్రామంలో ఒక హత్య జరిగింది. అర్థమైంది సార్, ఇందాకటి నుంచి అదే చూస్తున్నా. ఆ హత్య చేసిన వాడు మనకి బాగా కావలసిన వాడు, ముఖ్యమైనటువంటి అనుచరుడు. ఆ కేసు జిల్లా కోర్టులో ఫైనల్ హియరింగ్స్లో ఉంది. రేపు ఎల్లుండో జడ్జిమెంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడడానికి వీల్లేదు. మనవాడు చేసింది ఒక హత్య మాత్రమే కాదు, ఒక అమ్మాయిని రేప్ చేస్తూ అడ్డుగా వచ్చిన వాళ్ళ అన్నయ్యని కూడా చంపేశాడు. సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి, శిక్ష పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ చరిత్ర అంతా నాకు తెలియంది కాదు. అయినా వాడు నాకు ముఖ్యమైనటువంటి అనుచరుడు. వాడి గ్రామంలో 4000 ఓట్ల మెజారిటీని తీసుకొచ్చి నన్నింత స్థాయికి తెచ్చిన వాడు. వాడిని రక్షించవలసినటువంటి బాధ్యత నాదే. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడికి మాత్రం శిక్ష పడడానికి వీల్లేదు. అది ఎలా సాధ్యమండి? అందుకే కదా నేను పిలిపించింది. మీ పేరే అబద్ధాలు రావు. మీ లాయర్లు చేసేది ఇదే కదా. నందిని పందిని చేయగలరు, పందిని నందిని చేయగలరు. ముందుగా సాక్షులు ఎవరో కనుక్కోండి. వాళ్ళు మనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఏం చెయ్యాలో అది ప్రభావితం చేయండి. జడ్జి చెప్పే ఆ జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి ఎవరో కనుక్కోండి. ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయనకి ఇవ్వండి, నీకేం కావాలో నువ్వు తీసుకో. కానీ వాడికి శిక్ష పడడానికి మాత్రం వీల్లేదు. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. డోంట్ కేర్, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, శిక్ష మాత్రం పడడానికి వీల్లేదు. ఒకవేళ నేను చెప్పిన దానికి భిన్నంగా జరిగిందా, అక్కడ వాడు ఉండడు, ఇక్కడ నువ్వు ఉండవు. నా తహసీల్దార్ గారు, మీరేంటి ఇంకా ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? ఏమీ లేదండి, ఏమీ లేదు. అంతా
మీరు చెప్పినట్టే జరిగింది. ఏం లేదు సార్. మీరిద్దరూ నాకు బాల్య మిత్రులని కావాలని మిమ్మల్ని ఇక్కడి దాకా పోస్టింగ్ వేస్తున్నాను. నా అడుగు జాడల్లో మీరు నడిస్తే మీ అభివృద్ధి సంగతి ఏంటో నేను చూస్తా. సరేలే మూర్తి. ఏయ్! సమీపించాను కదా అని చంకనెక్కే ప్రయత్నం చేయకో. మూర్తి గారు అనాలి. త్వరలో వచ్చిందిలే ఎమ్మెల్యే గారు. నమస్తే ఎమ్మెల్యే గారు. ఊరకరారు మహానుభావులు. ఇక్కడ పత్రికల వారికి సంబంధించినటువంటి వార్తలేమీ లేవే. అమ్మమ్మమ్మమ్మ, మీ ముగ్గురు ఒక ఫ్రేమ్లో కనిపించడమే పెద్ద వార్త. బై నేనెందుకు వచ్చానంటే, ఆ మధ్య మా కాలనీలో పేదలకి భూములు ఇవ్వాలని తహసీల్దార్ గారు చూసి ఓకే కూడా చేశారు. కానీ ఇంతలోనే మీ పిఏ గారు ఫోన్ చేసి ఆపమన్నారట. కారణం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. కేవలం హక్కుల గురించే మాట్లాడుతూ బాధ్యత తెలియని హక్కులు రా. ప్రజల పక్షాన భూ పంపిణీ కావాలంటూ తహసీల్దార్ దగ్గరికి రావడం, మీరు లాలూచి పడి భూ పంపిణీకి సిద్ధం కావడం. మరి స్థానిక ప్రతినిధినైన నా పాత్ర ఏమిటో? ప్రేక్షక పాత్ర? లేదు లేదు ఎమ్మెల్యే గారు. పిఏ గారు రాత్రి నాకు ఫోన్ చేశారు. ఆ ఫ్లాట్లు మీరు చెప్పారు పంపిణీ జరగకూడదని చెప్పారు తెలిసింది. అందుకనే ఆ ఫ్లాట్లు మొత్తాన్ని పెండింగ్లో పెట్టేశాను. అయినా ఆ భూ పంపిణీ కార్యక్రమం జరిగి ఉంటే అందులో నీ పర్సెంటేజ్ ఎంతో తెలియనంతటి అమాయకుని కాదు. తహసీల్దార్ గారు, ఒక ప్రజా సంక్షేమం కోరే ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి 250 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని, ఆ 250 ఎకరాల స్థలంలో ఒక ఇండస్ట్రీ నెలకొల్పాలని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న పని చేయండి. చెప్పండి. మా రెండో బావమరిది పేరు ఆ 250 ఎకరాల్లో పొజిషన్ సర్టిఫికెట్ ఇష్యూ చేయండి. పట్టా కూడా రెడీ చేసి పంపించడానికి సిద్ధంగా ఉండండి. తహసీల్దార్ గారు ఒక్క మాట, ఎమ్మెల్యే గారు బాగా స్పీడ్ పెంచారు. అంటే ఈ స్కామ్లో ఎవరికి వాటా లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అనిపించింది. సరే బై, రేపు నా పత్రికలో కలిసిపోతున్న అవినీతి తిమింగళాల పేరుతో పెద్ద వ్యాసం రాబోతుంది మీ గురించి. దాని గురించి చెప్దామని చిన్న ఎంట్రీ ఇచ్చా. మీ ఉడతూపులకి కూడా భయపడితే నేను ఈ స్థాయికి రాగలనా హక్కురా? అయినా అవినీతి తిమింగలాల గురిగింజ గుర్తుకు రావడం లేదా? నువ్వు ఎవరెవరి దగ్గర విలేకరిగా బెదిరిస్తూ ఎంతెంత నొక్కావో నాకు తెలియదా? అయినా ఎలక్షన్లకు ముందు మా కాలనీలో ఉన్న ప్రతి ఓటర్కి 4,000 కావాలి సార్ అని చెప్పి నా దగ్గర తీసుకొని అందులో వాళ్ళకి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత నొక్కావో తెలియనంతటి అమాయకుణ్ణి కాదు. పత్రికల వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిందే సార్ అని నా దగ్గర తీసుకెళ్లిన డబ్బుల్లో ఎంతమంది పత్రికా ప్రతినిధులకు నువ్వు డబ్బులు ఇవ్వలేదో కూడా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా అవినీతి అని చెప్పి మా మీద శీర్షిక రాస్తే నీ బ్రతుకేంతో బట్టబయలు చేయడానికి నాకు పెద్ద సమయం పట్టదు. ఓకే ఓకే, నా గురించి పెద్ద హిస్టరీయే ఉంది మీ దగ్గర. సరే, విషయం ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చివరిగా ఒకే ఒక్క మాట. మా కాలనీ వాళ్ళకి చట్ట ప్రకారం ఆ భూములు పంచుతారా? దాని బదులు నాకేమైనా ఇస్తారా? త్వరగా తెలుసండి. బెదిరింపు ధోరణి నుంచి కళ్ళ బేరానికి వచ్చిందన్నమాట. ఏది ఏమైనా ఆ భూమి నాదే, దానికి వారసుని నేనే. ఇంత దూరం వచ్చిందాక స్కూల్లో బుద్ధినాడు. మాతో చేయగలపండి. ఎమ్మెల్యే గారు మన వాళ్ళు అవుతారు. అంతా హ్యాపీగా ఉండదు. అందరం కలిసిపోదాం.
ప్రతి దానిలో నాకు కూడా వాటా ఇస్తానంటే కలవడానికి నాకేం అభ్యంతరం లేదు. అయినా నేను కలవడం ఎమ్మెల్యే గారికి ఇష్టం లేదనుకుంటా. అరే చంటి, మన వాళ్ళకి ఏం కావాలో చూడరా. అర్థమైందా? ఏం కావాలో చూడరా. అర్థమైందయ్యా. సారీ, ఇందాక కొంచెం అతిగా మాట్లాడినట్టు అనిపించింది. అయినా ఈ బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు అంటే నాకు నచ్చదు. మీకేదైనా కావాలి అని అంటే సౌమ్యంగా అడిగి పని చేయించుకోవటం అలవాటు చేసుకోండి. అర్థమైందనుకుంటాను. అర్థమైంది సార్, మీరేంటో మాకు బాగా అర్థమైంది. అంటే చైతన్యరామ్ అంటే నువ్వేనా? అవునవును, నేనేనండి. ఇంతకీ మీరెవరు? నా పేరు హక్కుల్ రావు. నేను భయపడతా జాగ్రత్త అనే పత్రికకి చీఫ్ ఎడిటర్ని. బై ఈ మధ్య నువ్వేదో మా కాలనీకి వచ్చి మా కాలనీ ప్రజలతో మీటింగులు పెడుతున్నావట. హక్కులు, పోరాటాలని ఏవో నీతులు కూడా చెబుతున్నావట. మా కాలనీకి వచ్చేటప్పుడు నన్ను కలవాలని నీకు తెలియదా? ఓ, అక్కులరావు గారంటే మీరేనా? మీ గురించి చాలా విన్నాను. మీ కాలనీలో నేను మీ గురించి మాట్లాడలేదే. ప్రజల్లో చైతన్యం నింపడం కోసం 4 మంచి మాటలు చెప్పాను. చైతన్యం బ్రదరు, నీ వయసు ఎంత? 28. నా వయసు 45 సంవత్సరాలు. ఇప్పటిదాకా ఒక పత్రికా ప్రతినిధిగా కొన్ని వందల వ్యాసాలు ప్రజల కోసం, వారిలో చైతన్యం కోసం రాసి ఉంటాను. చదివి పక్కన పడేశారు తప్ప ఇసుమంత చైతన్యం ఒక్కరిలో కూడా నేను ఎంతవరకు చూడలేదు. చూస్తుంటే చిన్న కుర్రాళ్ళ ఉన్నావు. ఏదన్నా ఉద్యోగం చేసుకోవచ్చుగా. అక్కులరావు గారు, సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలందరూ సంఘటితంగా లేకపోవడమే ఈ సమస్యలకు మూలం. సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా, భరతమాత ప్రతినిధిగా మార్పు కోసం కృషి చేస్తున్నాను. ఇవన్నీ వినడానికి బాగుంటాయి బ్రదరు, కానీ ఆచరణలో ఇవి సాధ్యం కాదు. ఎందుకంటే సమాజం భ్రష్టు పట్టిపోయింది. నీకు మన స్థానిక ఎమ్మెల్యే గురించి బాగా తెలిసినట్టు లేదు. ఆయన దుర్మార్గుడు కాదు, పరమ దుర్మార్గుడు. ఆయనకి ఎదురెళ్ళిన వాడు బతికి బట్ట కట్టినట్టు ఎక్కడా మనం చూడం. ఇదిగో మనలో మన మాట, నా మాట విను. నువ్వు నాతో చేతులు కలుపు. మన ఇద్దరం ఎమ్మెల్యే మనుషులు అయిపోదాం. నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏమంటావు? చూడండి అక్కులరావు గారు, మీకు ఇందానే చెప్పాను, సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా, భరతమాత ప్రతినిధిగా నిరంతరం నా లక్ష్యం కోసం కృషి చేస్తానని. భరతమాత ఇంతకీ ఎవరా భరతమాత? భరతమాత ఎవరో తెలియకుండా పత్రిక నడుపుతున్నారంట. కాదులే, నాకు తెలిసిన భరతమాత నువ్వనే భరతమాత ఒకరేనా అని. భరతమాత మన భారతావనికి మాత. మనమందరము ఆవిడ బిడ్డలమే. అబ్బో, ఇప్పటిదాకా నువ్వేదో నిరుద్యోగివని జాలిపడ్డాను. నాకు తెలిసి నువ్వు ఒక పిచ్చోడివన్నమాట. నేనేమి పిచ్చివాడిని కాదు. పీజీ వరకు చదువుకున్నా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. ఉద్యోగం కోసం తిరిగి అలిసిపోయాను. ఈ మధ్యనే 6 నెలల్లో ఎలక్ట్రిక్ కోర్సులో శిక్షణ తీసుకున్నాను. ఎలక్ట్రీషియన్గా జీవనోపాధి పొందుతున్నాను. చెయ్యి. జీవనోపాధి కోసం ఏదైనా చెయ్యి, కానీ రోజులో ఇలా 16 సార్లు నేను భరతమాత ప్రతినిధిని అని ఎక్కడా చెప్పకు. ఈ ఎంఏ చదవడం ఏమిటి, ఈ ఎలక్ట్రీషియన్ పని ఏమిటని చూసే జనం నవ్వుకుంటారు. ఉద్యోగం కోసం, జీవనోపాధి కోసం ఎలక్ట్రీషియన్గా చేయడంలో తప్పు లేదు. చదువుకొని ఇంటి దగ్గర ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. జీవనోపాధి కోసం
చిన్న చిన్న ఉద్యోగం చేసుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య ఉండదు కదా. ఓకే ఓకే, నా పత్రికలో ఒక ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తావా? పత్రికలు ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రామాణికంగా పనిచేశాయి. ఈనాడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఇంకా ఇప్పుడున్న పత్రికల సంగతి అంటావా? రేటింగుల కోసం డేటింగ్ వార్తలు వేసేయాగా. మొన్న ఈ మధ్యలో అనుకుంటా హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుంటే అదే న్యూస్ ఏసీ జనాలు ఇసుగు పుట్టించారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలను చైతన్యపరచడానికి ఒక్క పత్రిక నాకు కనిపిస్తుందా? ఇక నీ పత్రిక సంగతి అంటావా? ఆ దుర్మార్గం కన్సెంట్లో నచ్చేయగల పత్రిక చిచ్చే. అలాంటి పత్రికలో నేను జాయిన్ అవటమా? చీ 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 చీ. ఈ మంచి వాళ్ళతో ఇదేనండి చావు. విషయం చెప్తే అర్థం చేసుకోరు, బొత్తిగా ఎవ్వరు చెప్పిన మాట వినరు. ఇదిగో తమ్ముడు, నీ కర్మ. కానీ చివరిగా ఒకే ఒక్క మాట, మళ్ళీ మా కాలనీకి వచ్చి మీటింగులు అంటూ పెట్టావో బాగోదు, అస్సలు బాగోదు చెప్తున్నా. నేను నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. హలో, ఈరోజే ఏంటి జడ్జిమెంట్ వచ్చిందా? యావజ్జీవ కారాగార శిక్ష విధించారా? నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటి వరకు దుర్మార్గం అనే నా ఇంటి పేరుని నా లక్షణానిగా పెట్టుకొని నేను చెప్పిందే శాసనం, నేను రాసిందే రాజ్యాంగం అంటూ నడుపుతున్న నాకు వాడు నా మనిషిని తెలిసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన సాక్షులెవరో నాకు కావాలి. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి ఎవరో నాకు తెలియాలి. రేపంటే అయ్యా అర్జెంటుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, తహసీల్దార్ని, ఆ పత్రికల వాడిని రమ్మని ఫోన్ చేయి. అయ్యా వాళ్ళే వచ్చారయ్యా ఇంతలో. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం. ఎవరికి కావాలయ్యా నీ నమస్కారం? ఒకటికి 10 సార్లు చెప్పాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు వాడికి శిక్ష పడడానికి వీల్లేదు అని. నువ్వేం చేశావు? వాడికి యావజ్జీవ కారాగార శిక్ష అంటూ నాకు శ్రావ్యమైనటువంటి వార్త వినిపించానని భ్రమపడుతున్నావు. ఎమ్మెల్యే గారు, మీరు చెప్పినట్టే చేశాను. ఆ సాక్షులతో మాట్లాడాను, జడ్జి గారితో మాట్లాడాను. కానీ చివరి నిమిషంలో ఆ సాక్షులు మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. జడ్జిమెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా మనకు చెప్పేశారు. వచ్చినా నా తప్పేమీ లేదు అన్నట్లు మాట్లాడతావు. అంటే ఇంత పెద్ద బాధ్యతని నీకు అప్పచెప్పడం నాదే బుద్ధి తక్కువ. ఇది నా వల్ల కాదు అని నువ్వు చెప్పుంటే జడ్జిని మార్చేవాడినో, సాక్షుల్ని ఏమార్చేవాడినో. ఇప్పటిదాకా ఉన్న నా రాజకీయ భవిష్యత్తులో ఈ తీర్పు నన్నెంతో కృంగదీస్తుంది. ఈ తీర్పు ప్రభావం నా భవిష్యత్తు రాజకీయ మీద కూడా పడే అవకాశం లేకపోలేదు. అది జరగడానికి వీల్లేదు, అది జరగడానికి వీల్లేదు. ఎమ్మెల్యే గారు, జరిగిపోయిందో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. తప్పగా సార్, నష్టాన్ని తీసుకురాలేము, కనీసం తక్షణ కర్తవ్యం ఏదన్నా చెప్పండి. తక్షణ కర్తవ్యం. హక్కులరావు, ఈరోజు వచ్చినటువంటి తీర్పుని ఏ పేపర్లోనూ ఎమ్మెల్యే మూర్తి అనుచరుడికి యావజ్జీవ కారాగార శిక్ష అని కనిపించకుండా చూడవలసినటువంటి బాధ్యత నీది. అబద్ధాలు రావు,
జడ్జిమెంట్ కాపీ అందగానే హైకోర్టులో అప్పీలు చేయడానికి సిద్ధపడవలసినటువంటి బాధ్యత నీది. రే చంటి, అయ్యా. మన బీహార్ బ్యాచ్కి ఫోన్ చేయి. అయ్యా. తెల్లవారేసరికి వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి. సరే. రేపు సాయంత్రానికి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఆ సాక్షులు కానీ, నాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి కానీ ఈ భూమి మీద బతికుండడానికే వీల్లేదు. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలి అనంటే, సామాన్యమైనటువంటి పౌరుడు ఆ చావుని చూస్తే ఒళ్ళు గగ్గురు పడతాలి. కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా అవే దృశ్యాలు కనిపిస్తూ ఉండాలి. కానీ అధికార యంత్రాంగానికి మాత్రం అది ఒక చిన్న యాక్సిడెంట్ లాగా కనపడాలి. ఈ హత్యలో నా పాత్ర ఉన్నట్టుగా కానీ, దీని వెనుక నేనే ఉన్నానని కానీ ఈసుమంత అనుమానం కూడా ఎవ్వరికీ కలగకూడదు. అంటే దానికి మీరేం చేయాలో తెలుసు కదా? బాగా తెలుసా? ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అని రేపు అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో వచ్చేటట్టు చేసి ప్రజలంతా నమ్మేటట్టుగా చేసే బాధ్యత నాదే. ఇకపోతే ఆ శవాలకు పంచనామా చేసేది నా సమక్షంలోనే కదా. తర్వాత పోలీసు వారితో మాట్లాడి అది యాక్సిడెంట్గా రూపొందించి ఎఫ్ఐఆర్ రాపిచ్చేది కూడా నేనే కదా. నో ప్రాబ్లం. ఈ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని దొంగ సాక్ష్యాలను సృష్టించి ఆ కేసు యాక్సిడెంట్ కేసుగా నార్మల్గా కొట్టివేపించే బాధ్యత నాది. అరే చంటి, అయ్యా. ఆల్రెడీ ఒక దెబ్బ తినున్నాం. ఎందుకైనా మంచిది ఈ ముగ్గురు మీద ఒక కన్నేసించు. ఈసారి ఏదైనా తేడా వచ్చిందో ఖబర్దార్. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి పాటుపడాల్సిన 4 వ్యక్తులు ఎలా ఉన్నాయో చూసావుగా. చూశాను నాయన. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉండాల్సిన 4 వ్యవస్థల పనితీరు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది, నా మనసు బరువెక్కిపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు చూసి తట్టుకోలేకపోతున్నాను. వీటిని సరిదిద్దాలంటే నీలాంటి చైతన్యవంతులు కావాలి. తల్లి, ఇప్పటి వరకు నా ప్రయత్నం నేను చేశాను తల్లి. ఈ 4 వ్యవస్థలు నడిపే 90% మంది ప్రజలు పక్కదోవ పట్టారు. ఇక వాళ్ళ మార్పు వస్తుందని నేను కల్లా కూడా ఊహించట్లేదు తల్లి, ఊహించట్లేదు. చూడు చైతన్యరాం, నువ్వన్నవన్నీ నిజమే. 90% వ్యవస్థలోని వ్యక్తులు పతనావస్థలో ఉన్నారు. కానీ ఇంకా 10% మంది సానుకూలత ఆలోచనలో ఉన్నారు కదా. ప్రజాసేవే లక్ష్యంగా అవినీతి మరకలు అంటకుండా నిజాయితీతో పనిచేసే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. చట్టాన్ని, ధర్మాన్ని దైవంగా భావించే వ్యక్తులు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే మీడియా వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి 10% మంది పైన మనం దృష్టి పెట్టాలి. వారే సమాజ మార్పుకు పునాది కావాలి. నీలాంటి చైతన్యవంతులు వారితో కలిసి పనిచేస్తే మార్పు సాధ్యమవుతుంది. చెప్పండి తల్లి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వచ్చే వారంలో ఆగస్టు 15వ తేదీ వస్తుంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉన్న నా విగ్రహం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ఎలా తల్లి? నేను చెప్పినట్లు చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. సరే సరే సరేనమ్మా, సరే 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 సరే. ధన్యవాదాలు తల్లి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన
గ్రామానికి ఇచ్చేసినటువంటి హక్కులరావు గారిని, అదేవిధంగా మన లంచాపురం మండల తహసీల్దారు అవినీష్ రావు గారిని, మన జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబద్ధాలరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. మన ముఖ్య అతిథి వర్యులు ఎమ్మెల్యే గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన హక్కులరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు హక్కులరావు. ఒక పత్రికా ప్రతినిధిగా ప్రజల హక్కుల కోసం నేను పోరాడాలి. ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాలి, నిజాలను నిర్భయంగా చెప్పగలగాలి. కానీ ఏమీ నేను చేయలేదు. స్థానిక ఎమ్మెల్యేతో చేతులు కలిపి ఆయన ఆడమన్నట్టు ఆడి, ఆయన రాయమన్నట్టు రాశా. కానీ నేను అతి పెద్ద మోసగాడిగా మారిపోయా. నిజానికి ఒక పత్రికా ప్రతినిధి ఎలా ఉండాలంటే ఎలాంటి ప్రలోభాలకి లొంగకూడదు, నిజాన్ని నిర్భయంగా వెల్లడించగలగాలి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి, ప్రజలకు ఏది అవసరమో గుర్తించి ఆ అవసరాలని తన పత్రికలో ప్రచురించాలి, ప్రజల్లో ఆలోచన పుట్టించాలి. ఇవన్నీ నేనేం చేయలేదు. కేవలం నా ధనార్జనే ధ్యేయంగా, నా స్వలాభం కోసం మాత్రమే పనిచేశా. ఎమ్మెల్యేతో చేతులు కలిపి ఆయన చేసే దుర్మార్గాలలో నేను కూడా భాగమైపోయా. ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసి ఇంతటి వాడినయ్యానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు హక్కులరావు గారు. ఇప్పుడు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబద్ధాలరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అబద్ధాలరావు. నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి ఎంఏ ఎల్ఎల్బి పాస్ అయ్యాను. ఒక సెషన్ కోర్టు నుంచి జిల్లా స్థాయి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థాయికి ఎదిగాను. నా ఈ 13 సంవత్సరాల విధి నిర్వహణలో ఏనాడు న్యాయపరమైన చట్టపరమైన కేసులు వాదించలేదు. ఈ న్యాయ వ్యవస్థకి న్యాయస్థానంలో న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టి అధర్మమైన అన్యాయమైన కూడిన కేసులు వాదించాను. కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసి సంఘ విద్రోహ శక్తులకు కఠినమైన శిక్షలు పడే కేసులు కూడా వీగిపోయేలా చేశాను. నా ధనార్జనే ధ్యేయంగా పైన ఉన్న న్యాయ నిర్ణేతలను సైతం నాతో చేతులు కలిపేలా చేశాను. న్యాయస్థానానికి సంబంధం లేని ఈ రాజకీయ నాయకుల తొత్తులుగా మారి వాళ్ళు చేసే పాపాలలో నేను పాలు పంచుకున్నానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అబద్ధాలరావు గారు. ఇప్పుడు మన లంచాపురం మండలం తహసీల్దార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు దొంగపేట నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారం. లంచాపురం తహసీల్దార్గా నేను ఎంతో అవినీతికి పాల్పడ్డాను. అంతేకాకుండా ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి ఎంతో జవాబుదారీగా ఉండాల్సిన నేను ఈ దుర్మార్గం మూర్తి మాటని అవినీతికి పాల్పడ్డాను. నా స్వార్థం కోసం అవినీతికి పాల్పడటమే కాకుండా నా సహచర ఉద్యోగులను కూడా ఈ అవినీతి కొంపట్లోకి దించాను. ఇలాంటి తహసీల్దారు మరి ఎక్కడ ఉండకూడదని సవినయంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారి ఎలా ఉండాలి అంటే ప్రభుత్వ అధికారి విధి విధానాలను ప్రకారం నిర్వర్తించాలి. వారు చేసే ప్రతి పనికి సమయపాలన ఉండాలి.
అలా పాటించకపోతే సస్పెండ్ చేయాలి. అవినీతికి పట్టుబడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి రాజ్యాంగాన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. మీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు అవినీష్ రావు గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి వర్యులు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలకు, వేదిక ముందున్న నా ప్రియమైన కార్యకర్తలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ దొంగపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాజ్యాంగానికి బద్ధుడనై ప్రమాణ స్వీకారం చేసి నాటి నుంచి నేటి వరకు నేను ఖర్చు పెట్టిన 60 కోట్లకు 60 రెట్లు సంపాదించాలనేటువంటి ఏకైక ధ్యేయంతో రాజ్యాంగం మీకు కల్పించినటువంటి 4 వ్యవస్థలలో ఒకటినైన నేను మిగిలిన 3 వ్యవస్థలని ప్రభావితం చేసి ప్రభుత్వ ఆస్తులని, ప్రజల ఆస్తుల్ని నా సొంత ఆస్తులుగా అన్యాక్రాంతం చేసుకోవడానికి ప్రభుత్వ ప్రతినిధులను, న్యాయ వ్యవస్థను కూడా నా కాళ్ళ కింద బానిసలాగా ఉంచుకున్నానని మరి దీనికి అంతటికి కారణం ఎవరు? మీరు కాదా? నాబోటి వాడిని శాసనసభలకు పంపించి చట్టసభల్లో మమ్మల్ని కూర్చోబెట్టి తీరని అన్యాయం చేసుకుంటున్నది మీరు కాదా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసిన ఎందరో ఉండడానికి నివాసం కూడా లేకుండా నీతితో, నిజాయితీగా రాజకీయాలు చేసినటువంటి మహానుభావులు ఉన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ గళమెత్తి చెలుగుచాటి ఇంత అవినీతి మచ్చని కూడా ఎవ్వరూ చూయించలేనంత ఖ్యాతిని పొందినటువంటి నేల మనది. మరి ఈ రోజున నాబోటి వారందరినీ చట్టసభలకు పంపించి తప్పు చేస్తున్నది మీరు కాదా? అయినా ఒక చిన్న ఉద్యోగం రావాలి అని అంటే దానికి విద్యార్హత కావాలి, వయోపరిమితి ఉంటుంది. కానీ మాకు మాత్రం ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు, వయోపరిమితుల భారము లేదు. ఆర్థిక పరమైనటువంటి నేరస్తున్నైనా చట్టసభలకు పంపించేటువంటి విశాలమైన మనసు మీది. ఏ పార్టీ నుంచి గెలిచినా ఇంకొక పార్టీలోకి అధికారికంగా వెళ్ళిపోతున్న చప్పట్లు కొట్టే అంత సహృదయం మీది. అటువంటి మీరు ఎటువంటి వారిని శాసనసభలకు పంపిస్తున్నారో ఒక్కసారి మన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటి కోసం రాజ్యాంగాన్ని మార్చడానికి ఉద్యమించవలసింది మీరు, ప్రతిఘటించవలసింది మీరు. ఆ తదుపరి ప్రతి ఎలక్షన్లోనూ 100% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలా? డబ్బులకు ఆశపడకుండా, ఉచితమైనటువంటి పదాలకు ఎదగబడకుండా విద్యావంతులను, రాజ్యాంగం పట్ల నిజమైన విధేయతను కలిగినటువంటి నిస్వార్థపరులైనటువంటి వ్యక్తుల్ని మీరు చట్టసభలకు పంపించగలిగినట్లయితే ఇక్కడున్న మేము మీకు సేవకులుగా ఉంటాం. అలా కాని పక్షంలో మీరెప్పుడు మాకు బానిసలుగానే మిగిలిపోతారు. మరి మమ్మల్ని సేవకులుగా ఉంచుకుంటారో, మీరు బానిసలుగా బతుకదలుచుకున్నారో మీకే వదిలేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. విన్నారుగా ప్రజలారా, వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ చేతనే ఎలా చెప్పించానో. దీనికి కారణం భరతమాత నాకు ఇచ్చిన సలహా ప్రకారం ఈ చిన్న ఏ టెక్నాలజీని వాళ్ళ మీద ప్రయోగించాను. ఇక మీకు విషయం అర్థమైందిగా? అర్థమైందిరా చైతన్య. విషయం వాళ్ళకు కాదురా, మాకు అర్థమైంది. ఈ టెక్నాలజీని మా మీద ప్రయోగించి మేము చేసినటువంటి అకృత్యాలన్నింటినీ మా చేతనే చెప్పించి ఈ ప్రజలందరి ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనేటువంటి నీ ప్రయత్నం నాకు అర్థమైంది. అయినా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన నాకు నిన్నంత చేయడానికి పెద్ద సమయం పట్టదు. ఆగండి 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 ప్రజలారా, ఆగండి. మీలో ఈ చైతన్యం కోసమే నేను ఇప్పటి వరకు కృషి చేసింది. వాళ్ళని చంపడమే సమస్యకు పరిష్కారం కాదు. వాళ్ళ నలుగురిని భరతమాత 4 వైపులా నుంచోబెట్టండి. ఒక పవిత్రమైన గుడి కానీ మండపం కానీ బలంగా ఉండాలంటే 4 కాళ్ళు పునాది నుంచే బలంగా ఉండాలి. ఈ మండపానికి 4 కాళ్ళు ఎంత ముఖ్యమో మన దేశ రాజ్యాంగం మనకు కల్పించిన ఈ 4 వ్యవస్థలు అంతే ముఖ్యం. ప్రజలారా, ప్రస్తుతం ఈ 4 కాళ్ళ మండపం కుప్పకూలిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఈ 4 వ్యవస్థల ప్రతినిధులతో పాటు మీరందరూ బాధ్యులే. ముందు మీరు చైతన్యవంతులు కావాలి. ప్రశ్నించే తత్వం మీలో అలవర్చుకోవాలి. స్వార్థాన్ని విడనాడాలి. సమాజం మనకి ఏమి ఇచ్చిందా అనేది కాకుండా సమాజానికి మనం ఏమి ఇవ్వగలమా అనేది ఆలోచించండి. ఈ 4 కాళ్ళ మండపం దేదీప్యమానంగా వెలుగొందాలంటే మీరందరూ నాతో సమైక్యంగా రండి. ఈ 4 కాళ్ళ మండపాన్ని మళ్ళీ పునర్నిర్మించుకుందాం. ఇది శ్రీకారం రోటరీ కళా పరిషత్ మోటూరు వారి 4 కాళ్ళ మండపం. సాదాసీదా ఎవరి పనిలో వాళ్ళు ఉండేవాళ్ళమి. మీకు అందరికీ మేము బాగా పరిచయం, చాలామందికి తెలుసు. శ్రీకారం రోటరీ కళా పరిషత్ మార్టూరులో గత 15 సంవత్సరాలుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల్లో మేము కూడా మాకు తోచిన పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్టూరులో కూడా మేము ఒక నాటిక తయారు చేసుకొని మేమే సొంతంగా తయారు చేసుకొని ప్రదర్శించడం చేస్తున్నాం. ఇది కూడా సామాజిక సేవలో ఒక భాగంగా భావించి మరి ఈ కార్యక్రమాన్ని ఆర్టిస్టులు పరిచయం చేయడం బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఇది రచన రొటేరియన్ జేవి మోహన్ రావు, శ్రీకారం రోటరీ కళా పరిషత్ అధ్యక్షులు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నాటికని దర్శకత్వం వహించింది భవదీయుడు జయరావు, నేనే. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో ఈ నాటికలో
ఎమ్మెల్యే పాత్రధారి మీకు అందరికీ బాగా సుపరిచితులు ఈశ్వర్ ప్రసాద్ మన గ్రామవాసి. ఎమ్మెల్యే పిఏగా చప్పట్ల చంటి పాత్రలో మా రోటరీ అధ్యక్షులు మాదాల సాంబశివరావు. మరి తహసీల్దార్ పాత్రలో మీ ఊరి అల్లుడు బసవయ్య గారు. మరి ఈ నాటికలో ముఖ్యమైనటువంటి పాత్రధారి రాకేష్ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా నటించి మిమ్మల్ని అందరినీ అలరించాడు రాకేష్. మరి ఈ నాటికలో భరతమాత పాత్ర మొట్టమొదటిసారి వేదికెక్కింది. చాలా భయపడుతూ చాలా చక్కగా చేసింది అనిపించింది నాకు కూడా. భువన మాకు చక్కని అవకాశాన్ని వేదికని అందించినటువంటి దయచేసి లాయర్ పాత్రలో కొర్రపాటి లాయర్ పాత్రలో డాక్టర్, ఆయన ఒరిజినల్గా డాక్టరు కొర్రపాటి సుబ్రహ్మణ్యం గారు. మరి ఈ చక్కని వేదికని మాకు అందించినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం కార్యనిర్వాహక సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.